నమస్తే అన్న. నమస్తే. అన్న ఏందన్నా మరి పెట్రోల్ బంక్లో చూస్తే జనాలు ఇంతగానం ఉన్నారు, బండ్లు ఇంతగానం ఉన్నాయి. ఇంకా గేట్ లాగా బారికేడ్ కూడా వేసారు, మళ్ళీ తెరిస్తే మళ్ళీ జనం వస్తున్నారు. ఏంటి అసలు? పెట్రోల్ షార్టేజ్ ఉంది కదా ఇక్కడ ఇండియాలో, అందుకని ఇట్లా లైన్లో క్యూలో పడుతున్నారు. బంక్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు మరి? అన్ని బంకులు ఆల్మోస్ట్ క్లోజే ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో ఇది ఓపెన్ ఉంది కాబట్టి అందరు ఇక్కడ లైన్లో వచ్చారు. ఆల్మోస్ట్ చాలా బంకులు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ అందరి లైన్లో ఉన్నారు మంది అందరు చాలా. సో ఇలా లైన్లు కామన్గా పబ్లిక్ అందరికీ పెట్రోల్ అవసరం కాబట్టి కామన్గా వస్తూ ఉంటారు. అన్న మరి బంకులలో పెట్రోల్ లేదు లేదు అని అంటున్నారు, నిజమేనా అన్న? లేదన్న ఉంది, కొడుతున్నాం కదా. కొడుతున్నారు కదా, మరి ఎందుకు జనాలంతా ఇంత పానిక్ అవ్వకుండా ఇంత లైన్లు కట్టుకున్నారు? బంకులన్నీ ఆగిపోయినాయి అన్న. బంకులన్నీ ఆగిపోయాయి. నాలుగు ఎందుకు ఆగిపోయినాయి? ఏదైనా రీజన్ ఉన్నదా? వాళ్ళు అమౌంట్ కట్టట్లేరు, మేము అమౌంట్ కట్టి తీసుకొస్తున్నాం. వచ్చా, మీరు అమౌంట్ కడుతున్నారు కాబట్టి మీ దగ్గర పెట్రోల్ ఉంది, కట్టని వాళ్ళ దగ్గర అయితే పెట్రోల్ లేదు. అవును. ఇది ఏ బంక్ అన్నా? ఇది బెటాలియం, పోలీస్ బెటాలియం. పోలీస్ బెటాలియం దగ్గర యూసఫ్ కూడా. ఓకే, అంటే ఇప్పుడు ప్రయాణికులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మరి? వాళ్ళైతే బాగా భయపడుతున్నారు, పెట్రోల్ దొరుకుతలేదని. పెట్రోల్ ఉంది, భయపడకని చెప్తున్నాం. పెట్రోల్ ఉంది, భయపడకని చెప్తున్నారు. ఓకే, మంచిదే. ఓకే, ఏందన్నా మరి ఇంత ప్యానిక్ అవ్వకుండా ఇంత లైన్లలో వచ్చేది మరి పెట్రోల్ ఏంది? రిజర్వ్లో పడ్డది వచ్చినాం, లేకపోతే ఎందుకు వచ్చిన వాళ్ళం పానిక్ క్రియేట్ చేస్తున్నాం, అంతే ఏం లేదు. ఆడ అంటే పెట్రోల్ మామూలుగా దొరుకుతుందా? దొరుకుతుందేమో, ఇలా జనాలు పానిక్ క్రియేట్ చేస్తున్నారు అంతే. అంతే 100%. బంకులలోనైతే పెట్రోల్ ఉందా? ఉంది కదా, ఇక్కడ లేకపోతే ఎట్లా ఇస్తున్నారు పెట్రోల్? అంతే, అనవసరంగా లైన్లో నిలబడుతున్నారు అంతే. అంటే అనవసరంగా లైన్లో నిలబడుతున్నారు. ఓకే, అంటే మామూలుగా మీరు రోజుకి ఎంత కొట్టించుకుంటారే? మాకు మామూలుగా అయితే 200-300 అట్లా కొట్టించుకుంటాం, అయినా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని బెటర్ కదా. ఓకే, మరి మీకు కొరతగా అనిపిస్తుందా పెట్రోల్? ఈ రోజు అనిపించింది, నిన్న దాకా ఏం లేదు, నిన్న మామూలుగా కొట్టించుకున్నాం, ఈ రోజే ఇట్లా అయింది. ఏంటి మేడం మరి ఇంత ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది, పెట్రోల్ దొరకట్లేదు అని చెప్తున్నారు, నిజమేనా? నిజమేనా అంటే మనం చూస్తూ ఉన్నాం పేపర్లో, మరి స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుందో వింటూనే ఉన్నాం. ప్యానిక్ అవ్వద్దు దయచేసి. ఇప్పుడు హర్మూజ్ జలసంధికి సంబంధించి కూడా ఏం జరుగుతుందనేది చూస్తున్నాం. అంటే అక్కడి నుంచి మనం ఏ విధంగా మరి పర్మిషన్ తీసుకోవాలి, మొన్నటి వరకు వచ్చింది, గ్యాస్కి కూడా ఇబ్బంది లేదని చెప్తున్నా కూడా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అంటే ఇక్కడికన్నా కూడా ఏపీలో మరి కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది, అంటే అధికారంలో లేని పార్టీలు మరి అక్రమంగా తరలించడం, దాంట్లో ఐఏఎస్ అధికారిది సంబంధించి హస్తం ఉందని చెప్పటం కానివ్వండి, కేరళ వేరే రాష్ట్రాలకి తరలించడం వల్ల కూడా అక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లా. అంటే మెయిన్ ఏంటంటే పీపుల్ బాగా ప్యానిక్ అవుతున్నారు, అదైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇంకా రేపు పరిస్థితి ఏంటి? ఇప్పుడు కరోనా టైంలో చూసాం మనం ఏం జరిగింది అంటే, సడన్గా మనకి ఆ రోజున మరి క్వారంటైన్ అని అదని ఇదని ఎవరికి వాళ్ళే చాలా ఇబ్బంది పడిపోయారు. మరి అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రాదు, ఎందుకంటే మనం చాలా అప్డేట్గా ఉన్నాం, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తుంటే మరి ఖచ్చితంగా ఇది ప్రజలు ఎక్కువగా ఇబ్బంది గురవకుండా ముందుగానే, ఇంకొంచెం ముందుగా మనం ఇంకొకరికంటే మనం ఇంకొంచెం ముందు ఉండాలి. ఇప్పుడు మనం సినిమా హౌస్ దగ్గర చూస్తున్నాం, టికెట్ల కోసం ఏ విధంగా ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ పరిస్థితి చూస్తుంటే ప్రజల్లో కూడా మరి మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అటు సోషల్ మీడియా కానివ్వండి, ఇటు న్యూస్ ఛానల్స్ కానివ్వండి, వాళ్ళకి అంటే కొంచెం నాలెడ్జ్ పరంగా ఏం జరుగుతుంది, అసలు అక్కడ యుద్ధ పరిణామాలు ఎలా ఉన్నాయి, మరి నిజంగానే మనకి పెట్రోల్ కొరత ఇబ్బంది కలగదా అనే దాని మీద కూడా వాళ్ళు స్పష్టత ఇస్తే ప్రజల్లో కూడా క్లారిటీ ఉంటుంది. మేడం, ఇప్పుడు పానిక్ అయ్యేటువంటి జనాలకు మీరు ఏమని చెప్తారు? నార్మల్ పీపుల్స్కి, 2 వీలర్స్ వాళ్ళకి ఇప్పుడు ఏమని చెప్పలేం. ఇప్పుడు నేను కూడా నేను కూడా ఇక్కడ ఉన్నాను వీళ్ళతో పాటు, ఎందుకంటే నాకు అయిపోయింది పెట్రోల్ నిజం చెప్పాలంటే. అదే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుతున్నాం. ఎందుకు ఏం జరుగుతుంది, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి సారించాలని, మరి అదేవిధంగా ఈ రోజున మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఖచ్చితంగా మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందా, మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది? నిజంగా ఇంతమంది ఇంత ఎండ చూసారు కదా, ఈ రోజున టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉందో, అయినా కూడా మరి ఎవరికి వాళ్ళమే మరి పెట్రోల్ లేకపోతే ఎక్కడే వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు 1968లో కానివ్వండి, 65లో కానివ్వండి, 87లో కానివ్వండి, మనకి సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. కానీ అప్పుడు మనకి ఎవరికి కూడా పెద్దగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏవి లేవు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరం కూడా పెట్రోల్ మీద కానీ గ్యాస్ మీద కానీ ఆధారపడాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏం చెప్పారు? వెంటనే ఎక్కడా కూడా మరి స్టాక్ లేదు అనే బోర్డు అయితే కనిపించకూడదు, చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రకటించారు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారా లేదా? నేనైతే పేపర్లో ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి
మరి ప్రజలకి న్యాయం చేస్తే దీనికి సంబంధించి పెట్రోల్ బాగుండిద్దని నేను కోరుకుంటున్నాను. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి హెచ్పి బంకులోనైతే మనం అయితే చూసుకోవచ్చు. లైన్లో అయితే కట్టారు 2 వీలర్స్ సంబంధించిన జనాలు అయితే. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 2 వీలర్ యాజమాన్యులే కావచ్చు ఏమంటున్నారంటే, సో పెట్రోల్ బంక్ అయితే మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి పెట్రోల్ అయితే మాకు అందుబాటులో లేదు. ఒకవేళ ట్యాంకర్స్ వచ్చినా కూడా మాకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళైతే పెట్రోల్ పోయట్లేదు. అదేవిధంగా కొంతమంది జనాలు అయితే ప్యానిక్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము పెట్రోల్ ఉంది మీరు తీసుకెళ్ళండి అని చెప్తున్నా కూడా కొంతమంది జనాలు అయితే ప్యానిక్ అయ్యి పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, మరి పెట్రోల్ దొరుకుతుందా లేదా అనే సమస్య తప్పకుండా ఏర్పడుతుంది కాబట్టి మేమైతే వస్తున్నాము అని జనాలు అయితే అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమైతే అంటున్నారంటే, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ పెట్రోల్ కొరతలు అయితే ఏర్పడినవి. మరి ఆంధ్రాలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సబబుగా పెట్రోల్ అయితే పోయించే విధంగానైతే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే చేస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి జనాలకు ఎటువంటి చర్యలు కానీ లేదంటే జనాలకు ఏ విధమైనటువంటి చెప్పే విషయాలు కానీ కరెక్ట్ చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే అంటున్నారు. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. కెమెరామ్యాన్ సురేంద్రతో గుణ.